ఏపీలో మొట్టమొదటిసారిగా అనంతపురంలో జాతీయ ఉద్యాన పంటల ఎక్స్పో జరుగుతుంది. దీనిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. అయితే ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన పలు కంపెనీలు పాల్గొన్నాయి. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం. కాగా అనంత జిల్లాను గ్లోబల్ బ్రాండింగ్ తయారీ కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామంటున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అనంతపురంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఇప్పుడు అనంతపురం హార్టికల్చర్ కాంక్లేవ్ ను ఏర్పాటు చేశారు. ఈ కాంక్లేవ్ లో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులందరూ పాల్గొని కూడా ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అయితే ఈ కాంక్లేవ్ గురించి మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతానికి ఈ కాంక్లేవ్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి సార్? ఈ కాంక్లేవ్ మనం అనంతపురంలో ఒక జాతీయ స్థాయి కాంక్లేవ్ ఏర్పాటు చేయడానికి గవర్నర్లు ముఖ్యమంత్రి గారి ఆదేశం. అంటే 2వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక జిల్లాలోనే విపరీతమైన పొటెన్షియల్ ఉంది, ఈ పొటెన్షియల్ని రియలైజ్ చేయాలంటే ఎండ్ టు ఎండ్ టైఅప్ చేయాలని. అంటే ఇప్పుడు మనము ఊరికే దాన్ని పండుతా ఉన్నాము, తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సంబడి విల్ బై. అట్లా కాకుండా ప్రభుత్వమే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి స్టెప్ని కూడా టైటన్ అప్ చేసి టైఅప్ చేస్తే దాంతో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఏమిటి, తలసరి ఆదాయం అనేది పెరగాలి. సార్ ఎన్ని కంపెనీలు ఈ దాంట్లో పాల్గొన్నాయి సార్? ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు? ఎంతమందితో ఎంఓయూ కుదుర్చుకున్నారు? ఈరోజు ఈ కార్యక్రమానికి 64 కంపెనీలు వచ్చారు. అలాగే ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఎన్జిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, సమ్ నేషనల్ మీడియా, వాళ్ళందరినీ కూడా చూసుకుంటే 101 స్టేక్ హోల్డర్స్ వచ్చారు. అందులో 13 స్టాల్స్ ఉండేవి. అందులో కూడా బెస్ట్ స్టాల్స్ అని కూడా పెట్టామంటే ఈసారి చూస్తే టెక్నాలజీని ఎక్కువ తీసుకొచ్చారు. అంటే హార్టికల్చర్లో ఎలాంటి టెక్నాలజీ వాడచ్చు, ఇది కూడా మనం క్యాచప్ చేయాల్సినటువంటివి. సార్ మొత్తానికి రైతులకు ఏ విధంగా ఇలాంటి సమ్మేళనాలు ఉపయోగపడతాయంట? ఈరోజు మీరు చూస్తే మనకు దాదాపు 550 మందికి మనము తయారు చేసుకుంటే దాదాపు 700 మంది వచ్చారు. సో ఇందులో ఒక 150 దాకా మాత్రమే ఈ కంపెనీస్ తరపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కొంత శాస్త్రవేత్తలు వచ్చారు. సో మ్యాక్సిమం ఫార్మర్స్ మోర్ దెన్ 200 రావడం జరిగింది. ఫుట్బాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు అనంతపురం ఉంది, హార్టికల్చర్ హబ్గా ఉంది. ఫ్యూచర్లో ఇంకా దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి? అంటే ఇప్పుడు చూస్తే 104,000 హెక్టార్స్ మాత్రమే మనం హార్టికల్చర్ చేసాం. ఇంకా చాలా స్కోప్ ఉంది. 10% ఇంకా పెంచాలి. అంటే ఇంకా 10,000 హెక్టార్స్ హార్టికల్చర్ కింద తీసుకురావాలి. అందులో మళ్ళా మైక్రో ఇరిగేషన్ ఇది 18% మనం పెంచాలి. అంటే 25,000 హెక్టార్స్ మైక్రో ఇరిగేషన్లో తీసుకురావాలి. అలాగే మనం పండుతున్న పంట ఏముంది, ఈ ప్రొడక్టివిటీ పెరగాలి. అంటే ఇది ఇంకా 10% పెంచాలి. మనం 10% పెంచితే ఇప్పుడు 25 లక్షల మెట్రిక్ టన్స్ పండుతున్నాము, అప్పుడు 29 లక్షల మెట్రిక్ టన్స్ అవుతుంది. తర్వాత పండిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేది మాకుంది, అది 10% తగ్గించాలి. అంటే తగ్గించాలంటే 800 కోట్లు ఇంకా గ్రాస్ వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద మార్పు. రైతులకైతే తలసరి ఆదాయం అని ఏమంటాము, అది పెరిగే అవకాశం చాలా ఉంది. సార్ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ పండుతున్న పంటలకి బాగా గిరాకు ఉందని చెప్పేసి ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువగా అవుతుంది. మొన్ననే అంటే అరబ్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేశారు అరటిని. ఈ విధంగానే ఇప్పుడు అంటే ఫ్లైజ్ ఉంది, అంటే విమానం ద్వారా ఎగుమతి చేసే విధంగా చర్యలు ఏ విధంగా ముందుకు సాగు? అదే ఇప్పుడు ఈరోజు చూస్తే మనం చేసినటువంటి 2 ఒప్పందంలో ఒకళ్ళు తెలంగాణ నుంచి ఉన్నారు, ఇంకొకళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ని ఇప్పుడు దాకా మనం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఇరాన్కి చేశాము, అరబ్కి చేశాము, యుఎస్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. సో వాళ్ళతో ఒప్పందం అయ్యాం. ఇప్పుడు వాళ్ళతో ఇంకా డీటెయిల్గా వర్క్ చేస్తాం. ఇది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో రైతులకు ఎంఓయూ కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా ఏపీ అంటే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అనంతపురం ఉందో ఇప్పుడు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా అనంతపురాన్ని తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.